ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. బిగ్ షాక్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల విజయవంతంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో అయితే ఉంది. ఇక పార్టీ ఎన్నో వర్గాలు అయితే ఉన్నాయి. కలిసి పనిచేయకుండా బీఆర్ఎస్ పార్టీపై కోపంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రజలు అయితే ఓటు వేశారు. విజయం సాధించి కూడా ఆ పార్టీలో విభేదాలు, గ్రూప్ రాజకీయాలు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ఏర్పాటుతో తాత్కాలికంగా ఆయా వర్గాలు కొంత చల్లబడిన లోపల మాత్రం అసంతృప్తి జ్వాలలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. పైకి ఏం లేదని నటిస్తున్న పలు నాయకులు అసంతృప్తి మొదటి నుండి వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా చేయడంతో పాటు ముఖ్యమంత్రి చేయడంలో ఖమ్మం, నల్గొండకు చెందిన సీనియర్ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నారు. సీనియర్ని కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్ మెజారిటీ వర్గానికి నచ్చలేదు. ప్రభుత్వంలో పదవులు దక్కడంతో రేవంత్ను వ్యతిరేకిస్తున్న వర్గాలు కొంత శాంతించాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా వర్గ విభేదాలు సద్దుమనగా లేదని స్పష్టమవుతుంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అసంతృప్తితో రగులుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి రేసులో దళితుడైన బట్టి విక్రమార్క పేరు ప్రధానంగా వినిపించింది. అయితే అధిష్టానం వద్ద ఏం చర్చ జరిపారో ఏమో కానీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పదవి దక్కింది. బట్టిని ఉప ముఖ్యమంత్రిగా చేసి వదిలేశారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. ఇది పలుచోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. అసంతృప్తితో ఉన్నారనే కారణంతో ముఖ్యమంత్రి నివాసించాల్సినటువంటి ప్రగతి భవన్ బట్టికి కేటాయించారు. సీఎం పదవి దక్కలేదు, కనీసం సీఎం అధికార నివాసం ఇచ్చిన రేవంత్ రెడ్డి వర్గం భావిస్తుంది. మొదటి నుంచి పార్టీలో రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ బట్టి విక్రమార్క అనేది సాగుతుంది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ బట్టి ఆమోదం తెలపలేదు. అధిష్టానం సూచనల మేరకే నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఏనాడు రేవంత్ పై నోరు అయితే మెదపలేదు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బట్టి విక్రమార్క వ్యవహార శైలి ఏమాత్రం మార్పు రాలేదు. ముఖ్యమంత్రి పదవిని రేవంత్ తన్నుకపోవడంతో బట్టిలో మరింత అసంతృప్తి చెలరేగింది. అధికారం కార్యక్రమాలను వీరిద్దరు ఎడమొహం పెడమొహంలో రీతులు అయితే ఉన్నారు. ఇక యాదాద్రి పీఠ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక తెలంగాణలో ఖమ్మం సీటు విషయంలో కూడా ఏం జరుగుతుంది? రెండు గ్రూపులుగా విడిపోయాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క రెండుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్ అనే విధంగా ప్రశ్నలు వచ్చే విధంగా రాజకీయ నిపుణులు అయితే చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు.